కలిగిన పరిశుద్ధుడు అయిన తండ్రి, మీ పాదములకు వందనాలు. మా మధ్యలో మీరే సింహాసనాసీనుడు అయింది, ఆదియు అంతము మీరే నడిపించండి. మా మధ్యలో సంచరించండి ప్రభువా. మా మధ్యలో సింహాసనాసీనుడు అయిండండి నాయన. సమస్తమును మీ అధికారములో, మీ ఆధిపత్యములో నడిపించండి. ఘనత, మహిమ, ప్రభావములు మీరే పొందుకోండి ప్రభువా. మీ దివ్యమైన స్వరమును, మీ దివ్యమైన స్వరూపమును చూస్తానికి సహాయం చేయండి తండ్రి. మీ ఘనమైన నామాన్ని మహింపరచుకోండి. యేసు నామమున స్తుతులతో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఈరోజు చరిత్రలో ఒక విధంగా చెప్పాలంటే చాలా భయంకరమైన రోజు. ఈ రోజున చరిత్ర చాలా భయంకరమైన చరిత్ర, చాలా ఘోరమైన రోజు అని చెప్పాలి. చరిత్ర ప్రకారము ఈరోజు చాలా ఘోరమైనటువంటి కార్యం జరిగింది. ఈరోజు దిస్ ఈజ్ ఎ టెరిబుల్ డే, ఈజ్ ఎ వెరీ క్రూషియల్ డే అని చెప్పాలి. ఈరోజుకి కొన్ని పేర్లు చెప్తాను, రాసుకోండి. మొదటిది, ఈరోజుకి ఏమని పేరు పెట్టొచ్చంటే, టుడే ఈజ్ ద డే ఆఫ్ క్వశ్చనింగ్, ప్రశ్నించే రోజు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని చాలా భయంకరంగా ప్రశ్నిస్తారు ఈ రోజున. ఇట్ ఈస్ ద డే ఆఫ్ క్వశ్చనింగ్. రెండవది, ఈ రోజుకి ఇంకొక పేరు పెట్టాం. ఇంకొక పేరు ఏంటంటే, ఇట్ ఈస్ ద డే ఆఫ్ ఆర్గ్యుమెంట్. రోజు ఇంకొక రోజు ఏంటంటే, ఇంకొక పేరు ఏంటంటే, ఇట్ ఈస్ ద డే ఆఫ్ ఆర్గ్యుమెంట్. అనేక వాదనలతో కూడిన రోజు ఈరోజు. ఈరోజు చాలా గొప్ప సత్యాలు రివీల్ అవుతాయి. ఇంకొక మాట కూడా చెప్పచ్చు, ఈరోజు ఏంటంటే, ఇట్ ఈస్ ద హాటెస్ట్ డే. అంటే ఈరోజున హైయెస్ట్ టెంపరేచర్ ఉన్న రోజు. అంటే పరిసయ్యులు, శాస్త్రులకి కోపం వాళ్ళకి నడినెత్తి అంటుకుంటుంది అన్నమాట. వాళ్ళకి భయంకరమైన కోపం వచ్చేస్తుంది ఈ రోజున. వాళ్ళు భయంకరంగా కోపావేశులైనటువంటి రోజు. చాలా టెరిబుల్ డే ఈరోజు. ఓకే, నేను మీకు ఈరోజు గురించి మీకు చాలా విషయాలు చెప్తాను. తరలి వంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. దిస్ ఈజ్ ఎ టెరిబుల్ డే. ప్రేమ కలిగిన తండ్రి, మీ దాసుడును, మిక్కిలి అల్పుడును ప్రభువా, కృపతో నన్ను మమ్మల్ని దర్శించండి. పరలోకం నుండి నన్ను, మమ్మలను, మా ప్రియ సంఘమును దర్శించండి. మీ పరిశుద్ధ నామమునకు మహిమ కలిగించుకోండి. ఘనత, మహిమ, ప్రభావాలు మీరు మాత్రమే పొందుకోండి. యేసు నామమున స్తుతులతో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. దిస్ ఈజ్ ద టెరిబుల్ డే. ఈరోజు అర్థం చేసుకోవటం కూడా మానవ జ్ఞానానికి కష్టమే. నేను మీకు చాలా అంటే చాలా విషయాలు చెప్తున్నాను. నేను ఎంతో కాలం నుండి వాక్యాన్ని, ఐఎమ్ ఏ స్టూడెంట్ ఆఫ్ బైబుల్. నేను ఎంతో కాలం నుండి వాక్యం చదువుకుంటా ఉన్నాను, ధ్యానం చేస్తున్నాను. కానీ ఇప్పుడు ఇంకా ప్రభు అర్థం చేస్తున్నాడు.
ఒక్కొక్క స్టెప్పు ఆయన అర్థం చేస్తుంటే నాకు చాలా ఆశ్చర్యం కలిగిస్తూ ఉంది. ఈరోజు ఐదు ప్రశ్నలు వేయబట్టు మనం చూస్తాం. 5 క్వశ్చన్స్. ప్రభువుని 5 ప్రశ్నలు అడిగినట్లుగా మనం చూస్తాం. 5 ప్రశ్నలు, 5 డిస్కషన్స్ ఈరోజు జరుగుతాయి. తర్వాత 3 పారబుల్స్ చెప్తాడు. 3 పారబుల్స్. ఏడు అయ్యోలు ఉంటాయి. తర్వాత ఇంకా ఈరోజు చాలా టెరిబుల్ డే. ఈరోజు చాలా వండర్ఫుల్ టీచింగ్ దేవుడు చేస్తాడు. అదేంటంటే ఒలీవల కొండ బోధ. అంటే ఆలివేట్ డిస్కోర్స్ అంటారు. ప్రభు యొక్క రాకడను కూర్చిన అన్ని విషయాలు ఈ రోజున స్పష్టంగా చెప్తాడు. ఈ రోజున దిస్ ఈజ్ ద వండర్ఫుల్ డే. సో ఈ రోజున ఇట్ ఈస్ ఎ క్రూషియల్ అండ్ టెరిబుల్ డే ఈ రోజున అని చెప్పాలి. ఈరోజు అందరం, నేను నా గదిలో కూర్చొని ఏడ్చుకుంటా ఉన్నాను. ఈరోజు అంత భయంకరమైన రోజు. ఇట్ ఈస్ ఎ వెరీ వెరీ టిపికల్ డే. సో బ్రదర్స్ సిద్ధంగా ఉండండి. నేను చాలా వాక్య భాగాలు చదివిస్తాను ఈ రోజున. ఐ వాంట్ టు మేక్ ఇట్ నాట్. సో మొదటి వాక్య భాగము 21వ అధ్యాయము మత్తయి సువార్త. దిస్ ఆల్ బేస్డ్ ఆన్ మాథ్యూ గాస్పుల్. మత్తయి సువార్త చూడండి. మత్తయి సువార్త 21వ అధ్యాయము 18వ వచనం నుండి 22వ వచనం వరకు. మత్తయి సువార్త 21వ అధ్యాయము 18 నుంచి 22 వచనం వరకు అందరం కలిసే చదువుకుందాం. ఉదయమందు పట్టణమునకు మరలా వెళ్ళుచుండగా ఆయన ఆకలి కొనెను. అప్పుడు త్రోవ ప్రక్కన ఉన్న ఒక అంజరపు చెట్టును చూచి దాని యొద్దకు రాగా దాని యందు ఆకులు తప్ప మరేమీ కనబడలేదు గనుక దానిని చూచి, ఇక మీదట అన్నటికి నువ్వు కాపు కాయకుందువుగాక అని చెప్పాను. తత్క్షణమే ఆ అంజరపు చెట్టు ఎండిపోయాను. శిష్యులు అది చూచి ఆశ్చర్యపడి అంజరపు చెట్టు ఎంత త్వరగా ఎండిపోయినని చెప్పుకొన్నరి. అందుకు యేసు, మీరు విశ్వాసము కలిగి సందేహింపకుండిన ఎడల ఈ అంజరపు చెట్టునకు జరిగిన దానిని చేయుట మాత్రమే కాదు, ఈ కొండను చూచి నువ్వు ఎత్తబడి సముద్రంలో పడవేయబడదువుగాక అని చెప్పిన ఎడల అలాగూ జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేటిని అడుగుదురో అవి దొరికినవని నమ్మిన ఎడల మీరు వాటిని అన్నిటినీ పొందుదురని వారితో చెప్పాను. అట్లాగే ఉండు. మార్కు సువార్త 11వ అధ్యాయం 20 నుంచి 24 వరకు కూడా చదువు. మార్కు సువార్త 11వ అధ్యాయము 20 నుంచి 24 కూడా అందరం కలిసి చదువుకుందాం. ప్రొద్దున వారు మార్గమున పోవచ్చుండగా ఆ అంజూరపు చెట్టు వేళ్ళు మొదలుకొని ఎండి ఎండుట చూచిరి.
అప్పుడు పేతురు ఆ సంగతి జ్ఞాపకమునకు తెచ్చుకొని, బోధకుడా, ఇదిగో నీవు శపించిన అంజూరపు చెట్టు ఎండిపోయినని ఆయనతో చెప్పాను. అందుకు యేసు వారితో ఇట్లనెను, మీరు దేవుని యందు విశ్వాసముంచుడి. ఎవడైనను ఈ కొండను చూచి నీవు ఎత్తబడి సముద్రంలో పడవేయబడమని చెప్పి తన మనస్సులో సందేహింపక తాను చెప్పినది జరుగునని నమ్మిన ఎడల వాడు చెప్పినది జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటిని ఎలను పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను. థ్యాంక్ యూ. మత్తయి సువార్త ప్రకారము ఆ అంజూరపు చెట్టు ఇమ్మీడియట్గా ఎండిపోయినట్లు మనం చూస్తాం. అప్పుడు ఇమ్మీడియట్గా ప్రభు ఈ శిష్యులు అడిగారు, ప్రభువా ఇంత త్వరగా ఎండిపోయింది అని చెప్పి అన్నప్పుడు ప్రభు అంటాడు, మీరు విశ్వాసం కలిగి సందేహపడకుండా ఉంటే అది తప్పకుండా జరుగుతుంది. ఈ కొండను చూసి సముద్రంలో పడవేయమన్నా పడిపోతుంది. మీకు అసాధ్యమైనది ఏది ఉండదు అన్నాడు ప్రభు. చూడండి, ఈ మాట చాలా గొప్ప మాట. అలాగున జరుగునని మీకు నిశ్చయముగా చెప్పుచున్నాను. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేడి అడుగుదురో అవి మీకు దొరికిన నమ్మని ఎడల మీరు వాటినన్నిటిని పొందుదురని చెప్పాడు ప్రభు. చాలా చాలా గొప్ప మాట. మార్క్స్ వార్త 11వ అధ్యాయంలో చూడండి, చూడండి 22వ వచనం. అందుకు యేసు వారితో ఇట్లనెను, మీరు దేవుని యందు విశ్వాసముంచుడి. ఎవడైనను ఈ కొండను చూచి నువ్వు ఎత్తబడి సముద్రంలో పడవేయబడని చెప్పి తన మనసులో సందేహింపక తాను చెప్పినది జరుగునని నమ్మిన ఎడల వాడు చెప్పినది జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. దట్స్ వండర్ఫుల్ స్టేట్మెంట్. అందరు చెప్పండి, మీరు దేవుని యందు విశ్వాసముంచుడి. మనలో రాంగ్ ఫెయిత్ ఉంటుంది. దేవుని యందు కాకుండా డాక్టర్ల యందు ఎక్కువ ఉంటుంది. దేవుని యందు కాకుండా మనుషుల యందు ఉంటుంది. సో ఇక్కడ ప్రభు చెప్పాడు, హ్యావ్ ఫెయిత్ ఇన్ గాడ్. ఇది జరిగిన తర్వాత మత్తయికి వచ్చేయండి. మత్తయి 21:23 నుంచి ఇప్పుడు దేవాలయంలోకి వస్తాడు. దేవాలయంలోనికి వచ్చినప్పుడు మరలా ఆ దేవాలయం మాట చెప్పారు కదా ప్రభు, మీరు దేవుని యందు విశ్వాసం ఉంచండి. అక్కడ ఆశ్చర్యం, కొండను చూసి చెప్పినా సరే కొండ వెళ్ళి సముద్రంలో పడుతుంది. ఎంత గొప్ప మాట. అందరూ మీకు కుడి హస్తం పైకెత్తండి, చెప్పండి, దేవా, బాగా స్ట్రైట్గా పైకెత్తాలి. మీ యందు నేను విశ్వాసముంచుచున్నాను. నా జీవితంలో ఉన్న కొండలన్నీ తొలగిపోవునుగాక. తొలగింపచేసినందుకు మీకు వందనాలు. హల్లెలూయా. కొండలు ఉన్నాయా మీకు? ఇంకా ఏమన్నా కొండలు ఉన్నాయా? అండ్ దాట్స్ వండర్ఫుల్. సరే, ఇప్పుడు నా వీ కమింగ్ 23వ వచనం నుండి 32వ వచనం వరకు. ఇది మొదటి డిస్కషన్ మత్తయి సువార్త. మీరు రాసుకోండి, చాలా నోట్స్ చెప్తాను ఈ రోజున. దిస్ ఈజ్ ద ఫస్ట్ క్వశ్చన్ ఇన్ ద టెంపుల్. దేవుని ఆలయములో అడుగుతున్నటువంటి మొదటి ప్రశ్న. 21వ అధ్యాయము 23వ వచనం నుంచి చివరి వరకు, 32 వరకు. ఆయన దేవాలయంలోనికి వచ్చి బోధించుండగా ప్రధాన యాజకులను ప్రజల పెద్దలను ఆయన యొద్దకు వచ్చి, ఏ అధికారం వలన నీ కార్యములు చేయుచున్నావు? ఈ అధికారం ఎవడో నీకు ఇచ్చినాడు అని అడుగుగా, యేసు, నేనును మిమ్మల్ని ఒక మాట అడుగుదును. ఇది మీరు నాతో చెప్పిన ఎడల నేనును మీ ఏ అధికారం వలన ఈ కార్యములు చేయుచున్నానో అది మీతో చెప్పుదును. యోహాను ఇచ్చిన బాప్తిస్మము ఎక్కడి నుండి కలిగినది? పరలోకము నుండి కలిగినదా, మనుషుల నుండి కలిగినదా అని వారిని అడిగెను.
వారు మనము పరలోకము నుండి అని చెప్పుతామా? ఆయన అలాగైతే మీరెందుకు అతనిని నమ్మలేదని మనల్ని అడుగును. మనుషుల వలన నన్ను చెప్పితమా? జనులకు భయపడుచున్నాము అందుకు ప్రవక్త అని ఎంచున్నారని. క్షమించండి, 26 మళ్ళీ చదువుతాను. మనుషుల వలనని చెప్పితిమా? జనులకు భయపడుచున్నాము అందరూ యోహాను ప్రవక్త అని ఎంచుచున్నారని తమలో తాము ఆలోచించుకొని మాకు తెలియదని యేసునకు ఉత్తరమిచ్చిరి. అందుకైనా ఏ అధికారం వలన ఈ కార్యములు నేను చేయుచున్నానో అదియో మీతో చెప్పను. మీకేమి తోచున్నది? ఒక మనుషునికి 2 కుమారులుండరి. అతడు మొదటి వాని యొద్దకు వచ్చి, కుమారుడా, నేడు పోయి ద్రాక్ష తోటలో పని చేయమని చెప్పగా వాడు పోను అని ఉత్తరమిచ్చెను. కానీ పిమ్మట మనసు మార్చుకుని పోయెను. అతడు 2వ వాని యొద్దకు వచ్చి ఆ ప్రకారమే చెప్పగా వాడు అయ్యో పోదునని అనును గాని పోలేదు. ఈ ఇద్దరిలో ఎవడు తండ్రి ఇష్ట ప్రకారము చేసిన వాడని వారిని అడిగను. అందుకు వారు మొదటివాడే అనిరి. యేసు సుంకరులను వేశ్యలను మీకంటే ముందుగా దేవుని రాజ్యములో ప్రవేశించుదురని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. యోహాను నీతి మార్గమున మీ యొద్దకు వచ్చెను, మీరు అతనిని నమ్మలేదు. అయితే సుంకరులను వేశ్యలను అతనిని నమ్మిరి. మీరు అది చూసి అతనిని నమ్మునట్లు పశ్చాత్తాపడకపోతిరి. తండ్రి అయిన దేవుడు తన మాటలు తన దాసుని ద్వారా మనకు పంచుచునుగాక. ఆమె 3 నుంచి 32 వరకు మీరు జాగ్రత్తగా రాసుకోండి. భయంకరమైనటువంటి ఆర్గ్యుమెంట్, భయంకరమైన వాదన. ఇట్ ఈస్ అ వెరీ సీరియస్ ఆర్గ్యుమెంట్ అని చెప్పచ్చు. ప్రభువు మందిరంలో కూర్చున్నాడు. ఆయన ఈ వీడియో మీరు చూశారు కదా, దట్స్ వండర్ఫుల్ వీడియో. మీరు చూడండి, ఆయన ఆ దేవాలయం చూస్తూ అవన్నీ ఎట్లా పడుద్రోసాడంటే, బాబోయ్, ఆయన ముఖం చూస్తే, ప్రభు యొక్క ముఖం చూస్తే ఎంత అథారిటీ. నా దేవుని ఇంటిలోకి మీరు ఈ పనులు చేస్తారా అని మొత్తాన్ని తరుముతా ఉన్నాడు కదా. దట్స్ గ్రేట్. రాత్రి ఒక మాట మీతో చెప్పాను, గుర్తు ఉందా? వ్యాపారపు టిల్లు ఎలా మారింది? స్వస్థత గృహంగా మారింది కదా. ఇట్ ఈస్ ఎ హీలింగ్ హౌస్. ఇంకా అది ప్రార్థనా ఇల్లు. అంతకుముందు దే ఆర్ డూయింగ్ బిజినెస్. ఆ తర్వాత ఆ దేవుడు ఏమన్నాడు? 2వ క్లెన్సింగ్లో ఆయన అన్న మాట ఏంటి చెప్పండి? మొదటిసారి ఏమో వ్యాపారపు టిల్లు అన్నాడు, 2వసారి దొంగల గుహ. చూసారా? వాళ్ళు దొంగలు, దేవుని సొమ్మును దొంగిలిస్తున్నారు, దేవునికి ఇవ్వవలసిన భాగమును దొంగిలిస్తున్నారు, దేవుని మహిమను దొంగిలిస్తున్నారు. ఆయన బహు కోపావేశుడై మొత్తాన్ని నెట్టేసినప్పుడు వాళ్ళ కడుపు మండిపోయింది. ఎప్పుడు దొరుకుతాడా అని చూస్తున్నారు. ఆయన మందిరంలోకి రాగానే వాళ్ళు అడిగిన మొదటి ప్రశ్న, నీకు అధికారం ఎక్కడిది? ఏ అధికారంతో నువ్వు ఇది చేస్తున్నావు? అది అడుగుతున్నారు. మొదటి ప్రశ్న మీరు రాసుకోండి. క్వశ్చనింగ్ ద అథారిటీ ఆఫ్ జీసస్. యేసయ్య అధికారమును గుర్చినటువంటి ప్రశ్న ప్రభు చెప్పాడు. అప్పుడు ప్రశ్నతోనే జవాబు చెప్తున్నాడు. ఆయన అన్నాడు, బాప్తిస్మిచ్చే యోహాను ఏ అధికారంతో బాప్తిస్మిచ్చాడు అని చెప్పాడు. అప్పుడు వాళ్ళకి అర్థం కాల, వాళ్ళకి భయం వేసింది. బాప్తిస్మిచ్చే యోహాను చాలా అధికారంతో ఆయన ప్రసంగించాడు. గొడ్డలి చెట్టు వేరు ఉంచబడి ఉంది, మంచి ఫలాలు ఫలించిన ప్రతి చెట్టు నరకబడుతుంది అని చాలా కఠినంగా, సర్పసంతానమా అన్నాడు. ఏ అధికారంతో ఆయన మాట్లాడాడు? ఇప్పుడు వాళ్ళు ఇరుక్కుని పడ్డారు. దేవుని నుండి వచ్చిందని చెబుదామా, మీరు ఎందుకు నమ్మలేదు అంటాడు. మరి అది మనుషుల నుండి కలిగింది అందామా? అక్కడ ఉన్నటువంటి మనుషులు ప్రవక్త అని ఆయన నమ్మారు. వీళ్ళు రాళ్ళతో కొట్టి చంపుతారు, ఏం చేయాలి అని చెప్పి వాళ్ళు తెలివిగా ఏమన్నారంటే, మాకు తెలియదు అన్నారు. అట్లయితే నేను ఏ అధికారంతో ఇవన్నీ చేస్తున్నానో అది కూడా నేను మీకు చెప్పనన్నాడు. అప్పుడు వాళ్ళు సైలెంట్ అయిపోయారు. వాళ్ళకి ఏం మాట్లాడాలో అర్థం కాల.
అప్పుడు ఒక చక్కని ఉపమానం చెప్పాడు. దిస్ ఈజ్ ద ఆ ప్రశ్నకు అనుగుణంగా డిస్కషన్. 2 కుమారులు ఉన్నారు ఒక తండ్రికి. పెద్దవాడితో అన్నాడు, చిన్నవాడితో అన్నాడు, రేపు పొలంలో వెళ్ళి పని చేయమన్నప్పుడు పెద్దవాడు ఏమన్నాడు, ఒకడేమన్నాడు, పోదును అని చెప్పి మొదటివాడు వచ్చి పోయి నా ద్రాక్ష తోటలో పని చేయగా వాడు పోను అని ఉత్తరం ఇచ్చాడు. పిమ్మట వాడు మనసు మార్చుకొని పోయాడు. రెండో వాడిని ఆ ప్రకారం చెప్పగా వాడు పోదును అని చెప్పి పోలేదు. 2 ఎవడు తండ్రి ఇష్ట ప్రకారం చేసిన వాడని వారిని అడిగిను. అందుకు వారు మొదటి వాడే అండ్రి. అప్పుడు యేసయ్య ఒక కఠినమైన భయంకరమైన స్టేట్మెంట్ చెప్పాడు. ఏంటంటే, సుంకరులను వేశ్యలను మీకంటే ముందుగా దేవుని రాజ్యములో ప్రవేశించుదురని మీతో నిశ్చయముగా చెబుతున్నాను. ఎప్పుడైతే ఆ మాట అన్నాడో వాళ్ళకి అరికాల నుంచి తల వరకు కోపం మండుకొని వచ్చిందనమాట. ఏంటి, వాట్ జీసస్ ఈజ్ టాకింగ్? సుంకరులు వేశ్యలు ముందు పరలోకం వెళ్తారా? మేము వెళ్ళమా? బలులు అర్పించే మేము పుదీనాలోను జీలకర్రలోను దశంభాగం ఇచ్చే మేము వెళ్ళమా? ఏంటి, కోపం వచ్చేసింది. భయంకరమైన కోపం అన్నమాట. యోహాను నీతి మార్గమున మీ యొద్దకు వచ్చాను, మీరు అతన్ని నమ్మలేదు. అయితే సుంకరులను వేశ్యలను ఆయన నమ్మిరి. సుంకరులు వేశ్యలు నమ్మి పశ్చాత్తాపడ్డారు. వీళ్ళు ఆచారాలు ఉన్నాయి కానీ నమ్మలా, పశ్చాత్తాపం లేదు. అందువల్ల వీళ్ళు పోరు అని చెప్పేశాడు. అది మొదటి ప్రశ్న, మొదటి ఉపమానం, ద ఫస్ట్ ప్రేరబుల్ అన్నమాట. ఇప్పుడు రెండవ చూడండి, రెండవది వచ్చి 33 నుంచి చివరి వరకు రెండవ ఉపమానం. మత్తయి సువార్త 21వ అధ్యాయము 33వ వచనం నుంచి 46వ వచనం వరకు చదువుకుందాం. మరి ఒక ఉపమానం వినుడి. ఇంటి యజమానుడు ఒకడుండెను. అతడు ద్రాక్ష తోట నాటించి దాని చుట్టూ కంచె వేయించి అందులో ద్రాక్షతోటి తొలిపించి గోపురం కట్టించి కాపులకు దానికి గుర్తుకిచ్చి దేశాంతరము పోయెను. పళ్ళ కాలము సమీపించినప్పుడు పనులలో తన భాగం తీసుకుని వచ్చుటకు ఆ కాపుల యొద్దకు తన దాసులను పంపగా ఆ కాపులు అతని దాసులను పట్టుకొని ఒకరిని కొట్టిరి, ఒకరిని చంపిరి, మరి ఒకని మీద రాళ్ళు రువిరి. మరలా అతడు మునుపటి కంటే ఎక్కువ మంది ఇతర దాసులను పంపగా వారు వీరిని ఆ ప్రకారమే చేసిరి. తుదకు నా కుమారుని సన్మానించదురనుకొని తన కుమారుని వారి యొద్దకు పంపెను. అయినను ఆ కాపులు కుమారుని చూచి ఇతడు వారసుడు, ఇతన్ని చంపి ఇతని స్వాస్థ్యము తీసుకున్నాము రండని తమలో తాము చెప్పుకొని అతన్ని పట్టుకొని ద్రాక్ష తోట వెలుపల పడవేసి చంపిరి. కాబట్టి ఆ ద్రాక్ష తోట యజమానుడు వచ్చినప్పుడు ఆ కాపులనేమి చేయననెను. అందుకు వారు ఆ దుర్మార్గులను కఠినంగా సంహరించి వాటి కాలముల యందు తమకు పనులను చెల్లించినట్లు ఇతర కాపులకు ఆ ద్రాక్ష తోట గుత్తకిచ్చునని ఆయనతో చెప్పిరి. మరియు యేసు వారిని చూచి, ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయను, ఇది ప్రభు వల్లనే కలిగెను, ఇది మన కనులకు ఆశ్చర్యం అన్న మాట మీరు లేఖనంలో ఎన్నడూ చదవలేదా? కాబట్టి దేవుని రాజ్యము యొద్ద నుండి తొలగింపబడి దాని ఫలమిచ్చు జనులకి ఇవ్వబడునని మీతో చెప్పుచున్నాను. మరియు ఈ రాతి మీద పడువారు తునకలైపోవును, కానీ అది ఎవరి మీద పడునో వాణ్ణి నలిచేయనను. ప్రధాన యాజకులను పరిశీలను ఆయన చెప్పిన ఉపమానం విని తమను గూర్చియే చెప్పినని గ్రహించి ఆయనను పట్టుకున్న సమయం చూచుండ్రి, కానీ జనులందరూ ఆయన్ను ప్రవక్త అని ఎంచిరి గనుక వారికి భయపడరి. దేవుడు తన వాక్యం భయంకరమైన కోపం పరిసయ్యులకు వచ్చేసింది. ఈ కోపం పీక్ లెవెల్కి వెళ్ళిపోయింది. ఇక లాభం లేదు, ఈయన చంపేసేయాలి. ప్రభు దిస్ ఇస్ ద పారబుల్ నెంబర్ 2. ఇది రెండవ ఉపమానము అబౌట్ ద జూయిష్ పీపుల్. యూదులు ఎట్లా ఏం చేశారు
అనేది ఈ ప్యారబుల్. చూడండి, ఒక ద్రాక్ష తోట ఒక యజమానుడికి ఉన్నది, దానికి కాపులకు గుర్తుమిచ్చాడు. ఇట్స్ వండర్ఫుల్ ప్యారబుల్. దాని కాపు కాలం వచ్చినప్పుడు ఆయన తన భాగాన్ని ఇవ్వమని చెప్పి తన వంతు తీసుకోవటానికి కొందరిని దాసులను పంపించాడు. అప్పుడు వాళ్ళు ఏం చేశారు? ఆ దాసులను కొట్టి ద్రాక్ష తోట వెలుపట చంపేశారు. వాళ్ళు కొట్టి ఒకరిని కొట్టారు, ఒకరిని చంపారు, మరి ఒకరి మీద రాళ్ళు నువ్వారు. దిస్ ఈజ్ ద టెరబుల్ థింగ్. ఇది వాస్తవానికి అట్లాగే చేశారు కదా. దాసులు ఎవరంటే ప్రవక్తలు. ఆ ద్రాక్ష తోట ఇశ్రాయేలీలు, ప్రవక్తల్ని వాళ్ళు చంపారు, ప్రవక్తల్ని రాళ్ళతో కొట్టారు, వాళ్ళని భయంకరంగా దూషించారు. సో ఆ యజమానుడు ఏం చేస్తాడు? అప్పుడు మరలా అతడు మునుపటి కంటే ఎక్కువ మంది దాసులను పంపగా వారును వీరి ప్రకారం చేస్తుంది. సో ఫైనల్లీ యజమానుడు ఏం చేశాడంటే తన కుమారుడిని పంపించడానికి నిర్ణయం చేసుకున్నాడు. ఈ వాంట్ టు సెండ్ హిజ్ ఓన్ సన్. అప్పుడు కుమారుడు వచ్చినప్పుడు ఆ కుమారుడు ఇతనికి ఆ తోటకు వారసుడు కదా, ఇతన్ని చంపి మన స్వాధీనం చేసుకుందామని చెప్పి ద్రాక్ష తోట వెలుపట ఆయన్ని పడవేసి చంపిరి. కాబట్టి ఆ ద్రాక్ష తోట యజమానుడు వచ్చినప్పుడు ఆ కాపులను ఏమి చేయును అన్నాడు. అక్కడున్న వాళ్ళందరూ అన్నారు, ఆ దుర్మార్గులను కఠినంగా సంహరించి వాటి కాలం ముందు తనకు పండ్లను చెల్లించినట్టు ఇతర కాపులకు ఆ ద్రాక్ష తోట గుర్తుకిచ్చునని ఆయన చెప్పారు. మరి యేసు వారిని చూసి కింద వండర్ఫుల్ ప్రాఫెసీ, ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి, మూలకు తలరాయి ఆయన. ఇది ప్రభు వలన కలిగిను, ఇది మన కన్నులకు ఆశ్చర్యం. దట్స్ వండర్ఫుల్. ఇది దావీదు చెప్తాడు తన యొక్క కీర్తనలో, 118వ కీర్తన. అది అక్కడ చూడండి, ఇది మన కన్నులకు ఆశ్చర్యం. దిస్ ఈజ్ 118వ కీర్తన. నూట 18వ కీర్తన 22. ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయను. ఇది యెహోవా వలన కలిగినది, అది యెహోవా వలన కలిగినది, అది మన కనులకు ఆశ్చర్యము. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము, దీని యందు మనము ఉత్సహించి సంతోషించుదాము. ఇక్కడ అది అని వాడాడు దావీదు ఒక ప్రవచనంలో. అది అనకుండా ఇప్పుడు ఇది అని వాడుతున్నాడు ప్రభు. అంటే కరెక్ట్గా ఆ మాట నెరవేర్చేబడే రోజు వచ్చింది. ఇది మన కన్నులకు ఆశ్చర్యము. అప్పుడు ఒక భయంకరమైన మాట ప్రభు అన్నాడు, దేవుని రాజ్యము మీ యొద్ద నుండి తీసివేయబడి తొలగించబడి దాని ఫలమిచ్చు జనులకి ఇవ్వబడినని మీతో చెప్పుచున్నాను. గాడ్ ఈజ్ టేకింగ్ అవే ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. ఇది చాలా విచారం. అప్పుడు ప్రధాన యాజకులు పరిసయ్యులను ఆయన చెప్పిన ఉపమానములను విని తమను గూర్చి చెప్పినని గ్రహించారు. అప్పుడు వాళ్ళకి చాలా కోపం వచ్చేస్తుంది. ఆయన్ను పట్టుకొని సమయం చూచుండ్రి కానీ జనులందరూ ఆయనకు ప్రవక్త నించిరి కనుక వారికి భయపడ్రి. ఇప్పుడు ఏం చేయాలో దే ఆర్ ఇన్ ఏ వెరీ ట్రబుల్. చూడండి అక్కడ ఇంకొక మాట 44వ వచనం. మరియు ఈ రాతి మీద పడువాడు
తునకలైపోను గాని అది ఎవని మీద పడునో వారిని నలిచేయునన్ను. ఈ రాతి మీద పడువాడు తునకలైపోను. ఇది రెండవ డిస్కషన్, సెకండ్ డిస్కషన్. ఓకే, 22వ అధ్యాయానికి వచ్చేద్దాం. అది రెండవ ఉపమానం. ఇంకొక మాటలో చెప్పాలంటే రెండవ డిస్కషన్. ఇప్పుడు 22వ అధ్యాయం మొదటి వచనం నుండి 14వ వచనం వరకు మూడవ ఉపమానం, థర్డ్ ప్యారబుల్. ఓకే, మిస్టర్ ఇస్సాక్ చదువుతావా? 22వ అధ్యాయం మొదటి నుండి 14వ వచనం వరకు. మత్తయి సువార్త 22వ అధ్యాయం 1వ వచనం నుంచి 14వ వచనం వరకు. యేసు వారికి ఉత్తరం ఇచ్చుచు తిరిగి ఉపమాన రీతిగా ఇట్లన్ను, పరలోక రాజ్యము తన కుమారునికి పెండ్లి విందు చేసిన ఒక రాజును పోలి ఉన్నది. ఆ పెండ్లి విందుకు పిలువబడిన వారిని రప్పించుటకు అతడు తన దాసులను పంపినప్పుడు వారు రానొల్లకపోయిరి. కాగా అతడు, ఇదిగో నా విందు సిద్ధపరిచి ఉన్నాను, ఎద్దులను క్రొవ్విన పశువులను వధింపబడినవి, అంతయు సిద్ధంగా ఉన్నది, పెండ్లి విందుకు రండని పిలువబడిన వారితో చెప్పుడని వేరే దాసులను పంపిన కానీ వారు లక్ష్యం చేయక ఒకడు తన పొలమునకు మరి ఒకడు తన వర్తకమునకు వెళ్ళిరి. తక్కిన వారు అతని దాసులను పట్టుకొని అవమానపరిచి చంపిరి. కాబట్టి రాజు కోపపడి తన దండ్లను పంపి ఆ నరహంతకులను సంహరించి వాడి పట్టణము తగులబెట్టించెను. అప్పుడు అతడు, పెండ్లి విందు సిద్ధంగా ఉన్నది కానీ పిలువబడిన వారు పాత్రులు కారు గనుక రాజమార్గంలోకి పోయి మీ కనబడు వారినందరినీ పెండ్లి విందుకు పిలువుడని తన దాసులతో చెప్పెను. ఆ దాసులు రాజమార్గంలోకి పోయి చెడ్డవారినేమి మంచివారినేమి తనకు కనబడిన వారిని అందరినీ పోగు చేసిరి గనుక విందుకు వచ్చిన వారితో ఆ పెండ్లిశాల నిండెను. రాజు కూర్చున్న వారిని చూడ లోపలికి వచ్చి అక్కడ పెండ్లి వస్త్రం ధరించుకున్న ఒకరిని చూచి, స్నేహితుడా, పెండ్లి వస్త్రం లేక ఇక్కడికి ఎలాగూ వచ్చితివని అడుగగా వాడు మౌని అయి ఉండెను. అంతటా రాజు విని కాళ్ళు చేతులు కట్టి రాజు వీణ్ణి కాళ్ళు చేతులు కట్టి వెలుపటి చీకట్లోనికి త్రోసివేయడి, అక్కడ ఏడ్పును పండ్లు కొరకటి ఉండునని పరిచారకులతో చెప్పాను. కాగా పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరే అని చెప్పాను. మీరు జాగ్రత్తగా ఫాలో అవుతున్నారా? ఒక్కొక్క ప్యారబుల్లో ఒక్కొక్క స్టేట్మెంట్ ప్రభు వాడాడు. మొదటి ప్యారబుల్లో వాడిన స్టేట్మెంట్ ఏంటంటే, మీకంటే ముందుగా సుంకరులను పాపులు వేశ్యలు వెళ్తారు అన్నాడు. ఈ రెండో స్టేట్మెంట్ అంటే, మీ దగ్గర నుంచి రాజ్యం తీసేసి సుంకరులకి పాపులకి ఇవ్వబడుతుంది అని చెప్పాడు. దాన్ని ఫలం ఇచ్చే జనులకు ఇవ్వబడును అని చెప్పాడు ఆయన. దట్స్ ద సెకండ్ స్టేట్మెంట్ కదా. థర్డ్ స్టేట్మెంట్ ఏంటంటే, పిలువబడిన వారు అనేకులు ఉన్నారు, కానీ ఏర్పరచబడిన వారు కొంతమందే. అంటే మీరు ఏర్పరచబడిన వారిలో లేరు అని పరిసయ్యులను శాస్త్రుల్ని ఉద్దేశించి మాట్లాడారు. వాళ్ళు వచ్చారు, కానీ పెండ్లి వస్త్రాలు లేకుండా ఉన్నారు కొంతమంది. మరి చాలామంది అయితే ప్రభు యొక్క మాటలను త్రోసివేసి వెళ్ళిపోయారు. దట్ ఈస్ ద టెరిబుల్, భయంకరమైన విషయం. సో నేను మీకు 3 ఉపమానాలు చెప్పాను, 3 ప్యారబుల్స్, 3 డిస్కషన్స్. ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ 2, రెండవ ప్రశ్న. మొదటి ప్రశ్న ఏమో అది ఇట్ ఈస్ ఎ క్వశ్చన్ అబౌట్ ద అథారిటీ ఆఫ్ జీసస్. యేసయ్య అధికారమును గురించి ప్రశ్నిస్తున్న ప్రశ్న. రెండవ ప్రశ్న చూడండి, 15వ వచనం నుండి 22వ వచనం వరకు. 15వ వచనం నుండి 22వ వరకు పరిశుద్ధ గ్రంథంలో నుంచి మత్తయి సువార్త 22 15వ వచనం నుంచి 22వ వచనం వరకు చదువుతాను. అందరూ బైబిల్ చూడండి. అప్పుడు పరిసయ్యులు వెళ్ళి మాటలలో ఆయనను చిక్కుపరచవలెనని ఆలోచన చేయుచు, బోధకుడా, నీవు సత్యంతుడు ఉండి దేవుని మార్గం సత్యముగా బోధించుచున్నావనియు, నీవు ఎవరిని లక్ష్య పెట్టవనియు మొమాటము లేనివాడవని ఎరుగుదము. నీకేమి తోచున్నది? కైసరుకు పన్నించిన న్యాయమా కాదా?
మాతో చెప్పుమని అడుగుటకు హేరోదీయులతో కూడా తమ శిష్యులను ఆయన వద్దకు పంపిరి. యేసు వారి చెడుతనం మెరిగి, వేషధారులారా, నన్నెందుకు శోధించుచున్నారు? పన్ను రూక ఒకటి నాకు చూపుడని వారితో చెప్పగా, వారు ఆయన వద్దకు ఒక దేనారము తెచ్చిరి. అప్పుడైనా ఈ రూపమును వ్రాతయు ఎవరిని వారిని అడుగగా, వారు కైసరు అనిరి. అందుకైనా, అలాగైతే కైసరునకు నాకును దేవునికి చెల్లించుడని వారితో చెప్పాను. వారి మాట విని ఆశ్చర్యపడి ఆయనను వెళ్ళిపోయిరి. దేవుడు తన వాక్యం దీవించును గాక. ఆమేన్. థ్యాంక్ యూ. ఇక్కడ మీరు జాగ్రత్తగా చూడండి. ఇక్కడ మీరు జాగ్రత్తగా చూస్తే వీళ్ళు ఒక భయంకరమైన ప్రశ్న శోధిస్తూ అడిగారు. ఇక్కడ నేను కొద్ది నిమిషాలు చరిత్రకు లింక్ చేస్తూ కొన్ని మాటలు మీతో చెప్పాలి. ఇది చరిత్ర ప్లస్ ప్రభువు యొక్క తీర్పును లింక్ చేస్తూ మీకు చెప్పాలి. వాళ్ళు వచ్చి కైసరుకు పన్నిచ్చుట న్యాయమా? దట్ ఈస్ ద టెరిబుల్ క్రూషియల్ క్వశ్చన్. మీరు కూడా కొన్ని ప్రశ్నలు అడుగుతారు కదా. టీవీ చూడట న్యాయమా? అడిగేవాళ్ళు లేకపోలేదు. అలాగే ఇంకా చాలా ప్రశ్నలు అడుగుతారు కొన్ని. సో ప్రభు చాలా జ్ఞానంగాను చాలా తెలివిగాను ఆయన చెప్పాడు. మీ దగ్గర ఒక పన్ను రూక ఉంటే తీసుకురండి అని చెప్పాడు. తీసుకొచ్చినప్పుడు ఆయన అడిగాడు, దీని మీద వ్రాత ఎవరిది అని అడిగాడు. అడిగినప్పుడు వాళ్ళు అన్నారు, ఆ రూపము వ్రాత కైసరుది అని చెప్పారు. అందుకైనా స్పష్టంగా చెప్పాడు, కైసరుది కైసరికి ఇవ్వండి, దేవునిది దేవుని. దే ఆర్ కంప్లీట్లీ షట్ డౌన్. దేర్ మౌత్ వాజ్ కంప్లీట్లీ షట్. చూడండి, నేను మీతో చెప్తాను, కొంచెం లాజిక్ దీంట్లో ఉంది. మీకు గుర్తుందా, సౌలు రాజుగా చేయకముందు ఇశ్రాయేల్ అందరూ వచ్చి సమూయేలు దగ్గరికి వచ్చి ఏమన్నారు, మాకు రాజు కావాలి, అందరిలాగా మాకు ఒక రాజుని ఏర్పాటు చేయని అడుగుతారు. అది సమూయేలుకు ప్రతికూలంగా ఉంటుంది. చూడండి, మనం అడిగే చాలా దేవునికి ప్రతికూలంగా ఉంటుంది. మనం అడిగినట్లు దేవుడికి చెయ్యాలి అని కోరుకుంటాం. ఇప్పుడు అట్లా అనుకోబాకండి. మీరు అడిగేది దేవునికి ప్రతికూలంగా ఉంటుందేమో ఆలోచన చేయండి. అప్పుడు సమూయేలు వెళ్ళి ఏడుస్తాడు, దేవా వీళ్ళు రాజు కావాలంటున్నారు. అప్పుడు సమూయేలుతో అంటాడు, ఏమంటాడంటే దేవుడు, సమూయేలు నువ్వెందుకు ఏడుస్తావు సమూయేలు, వాళ్ళు నన్ను రాజుగా ఉండకూడదని మనుషుల్ని రాజుగా ఉండమని కోరుకున్నారు, కాబట్టి వాళ్ళు కోరినట్టే ఇవ్వలే రాజు అని చెప్పి అంటాడు. వాళ్ళు నన్ను కదా తిరస్కరించింది, నిన్ను కాదు కదా. అంటే దేవుడు వాళ్ళకి రాజు, దేవుడు మాకొద్దు, మనుషులు మాకు రాజు కావాలి అని కోరుకున్నారనమాట. అది అక్కడ రాజుని ఎందుకు కోరుకున్నారు వాళ్ళు? ఎందుకు కోరుకున్నారంటే వాళ్ళ ఇష్ట ప్రకారం జీవించడానికి. ఇప్పుడు ఇక్కడి నుంచి యోహాను సువార్త 19వ అధ్యాయానికి రండి. చదువు అవసరం లేదు, వినండి. ఇదిగో మీ రాజు అనగానే పిలాతు వాళ్ళందరూ ఏమని కేక వేస్తారు, ఈయన కాదు మాకు రాజు, కైసరు మాకు రాజు. ఐమ్ సారీ, కైసరు మాకు రాజు, మాకు దేవుడు తప్ప ఇంకొక రాజు లేడు. అబ్బా, చూడండి యోహాను సువార్త 19వ అధ్యాయం చూద్దాం. అక్కడ అక్కడ ప్రభువుని వాళ్ళు రాజుగా ఉండకుండా తృణీకరిస్తున్నారు. జాన్ 19, యోహాను 19, యోహాను 19 14వ వచనం. ఆ దినము పస్కాను సిద్ధపరచు దినము. అప్పుడు ఉదయము 6 గంటలు కావచ్చెను. అతడు, ఇదిగో మీ రాజు అని యూదులతో చెప్పగా, అందుకు వారు, ఇతనిని సంహరించుము. నేను ఇక్కడ చూడండి, ఇక్కడ నేను మీకు చెప్పాలనుకున్న విషయం ఏంటంటే,
యూదులలో ఒక్క నిమిషం వినండి, బాగా వినండి. యూదులలో ఒక తెగ ఉన్నారు. ఆ తెగ ఎవరంటే జీలోట్స్ అనేవాళ్ళు. వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళు కైసరుకి అగెనిస్ట్. ఎందుకంటే కైసరు జుట్టు పట్టుకొని పన్ను వసూలు చేస్తాడు. పన్ను కట్టకపోతే ఇంకా వాళ్ళని భయంకరమైన శ్రమ. అందుకని యూదుల్నే ఏం చేస్తారంటే పన్ను వసూలు చేయడానికి పెట్టి వాళ్ళని భయంకరంగా హింసలు పెట్టి వాళ్ళ దగ్గర పన్నులు వసూలు చేసేవాళ్ళు. అందులో పన్ను వసూలు చేసే వాళ్ళలో ముఖ్యమైన వ్యక్తి జక్కయ్య. అందుకని పన్ను వసూలు చేసే వాళ్ళని యూదులు ఏమని పిలిచేవారు? పాపులు అని పిలిచేవాళ్ళు. పన్ను కట్టేటప్పుడేమో వాళ్ళకి ఎవరొద్దు, మాకు దేవుడు రాజు, దేవునికే పన్ను కడతామంటారు. మీకు వినపడిందన్నమాట. పన్ను కట్టేటప్పుడేమో పన్ను ఎగ్గొట్టడానికి ఏమంటారు? మాకు దేవుడు రాజు, మేము రాజుకి కైసరికి పన్ను కట్టాం. కానీ మామూలు అప్పుడేమో యేసయ్యని చంపేటప్పుడేమో మా కైసరు రాజు, ఈయన కాదు రాజు. మీకు అర్థమైందని నేను చెప్పింది? మాటలు భలే మార్చేస్తారు వీళ్ళు. దట్ ఈస్ ద సీరియస్ థింగ్. అది ఇక్కడేమో మాకు కైసరే రాజు అంటారు. పన్ను కట్టాల్సి వచ్చినప్పుడే మాకు దేవుడు రాజు కాబట్టి మేము టెంపుల్ ట్యాక్సే కడతాం, కైసరికి కట్టమంటారు. అది జీలోట్స్ ఏం చేశారంటే, జీలోట్స్ అనేవాళ్ళు కైసరికి అగ్నెస్ట్గా ఒక భయంకరమైన తిరుగుబాటు చేశారు. ఆ తిరుగుబాటు గుంపులో యేసయ్య కూడా ఉన్నాడని చెప్పి నేరం పెట్టాలని వీళ్ళు ప్లాను. ఓకే, మీకు అర్థమైంది కదా? ఐ థింక్ యూ గాట్ పాయింట్. 15వ వచనం. అందుకు వారు ఇతన్ని సంహరించుము, సిలువ వేయము అని కేకలు వేసిరి. పిలాతు, మీ రాజును సిలువ వేయుదునా అని వారిని అడుగగా, ప్రధాన యాజకులు, కైసరు తప్ప మాకు వేరొక రాజు లేడనిరి. అప్పుడు సరే, మీకు అర్థమైందా? దట్ ఈస్ ద థింగ్. అది వాళ్ళు చేసినటువంటి పని. యేసయ్యని చంపేటప్పుడేమో కైసరు మాకు రాజు అంటున్నారు, పన్ను కట్టాల్సి వచ్చినప్పుడేమో దేవుడు మాకు రాజు. భలే తెలివిగల వాళ్ళండి. ఇది ఓకే. నౌ విల్ కమ్ దిస్ వన్. మళ్ళా 22కి వచ్చేద్దాం. ఇప్పుడు ఎన్ని ప్రశ్నలు మీకు చెప్పాను? 2 ప్రశ్నలు, 2 డిస్కషన్స్ అయిపోయినాయి. ఇప్పుడు 3వ ప్రశ్నకి వెళ్దాం. మత్తయి సువార్త 22-23 నుంచి విల్ గో అప్ టు 33. పునరుద్ధానం లేదని చెప్పేటి సద్దుకయ్యులు ఆ దినమున ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, ఒకడు పిల్లలు లేక చనిపోయిన ఎడల అతని సహోదరుడు అతని భార్యను పెండ్లు చేసుకొని తన సహోదరునికి సంతానం కలుగు చేయవాలని మోషే చెప్పాను. మాలో 7 సహోదరులుండిరి. మొదటివాడు పెండ్లు చేసుకొని చనిపోయాను. అతనికి సంతానం లేనందున అతని సహోదరుడు అతని భార్యను చేసుకొనేను. 2వ వాడును 3వ వాడును 7వ వాని వరకు అందరూ అలాగే జరిగించి చనిపోయారు. అందరి వెనుక ఆ స్త్రీయు చనిపోయాను. పునరుద్ధానమందు ఆ 7గురిలో ఆమె ఎవరికి భారీగా ఉండును? ఆమె వీరందరికీ భారీగా ఉండేను కదా అని ఆయన్ని అడిగిరి. అందుకు యేసు, లేఖనములను కానీ దేవుని శక్తిని కానీ ఎరుగక మీరు పొరబడుచున్నారు. పునరుద్ధానమందు ఎవరినూ పెండ్లు చేసుకొనరు, పెండ్లికి ఇవ్వబడరు. వారు పరలోకమందున దూతల వలె ఉందురు. మృతుల పునరుద్ధానము గూర్చి నేను అబ్రాహాము దేవుడును, ఇస్సాకు దేవుడును, యాకోబు దేవుడినై ఉన్నానని దేవుడు మీతో చెప్పిన మాట మీరు చదవలేదా? ఆయన సజీవులకే దేవుడు కానీ మృతులకు దేవుడు కాడని వారితో చెప్పాను. జనులది విని ఆయన బోధకు ఆశ్చర్యపడరి. వండర్ఫుల్ జవాబు ప్రభు చెప్పాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. వాళ్ళు చాలా కష్టమైన ప్రశ్న అడిగారు. పునరుద్ధానం లేదు అంటేనేమో ఉంది అంటాడు ఆయన. అయితే ఇంకో ఈ ప్రశ్నతో ఆయన చిక్కు పెడదాం అనుకున్నారు. ఒక వ్యక్తికి పెళ్ళయింది, భార్య చచ్చిపోయింది, మళ్ళీ ఇంకో భార్య చేసుకున్నాడు. యూదుల ఆచారం ప్రకారం ఆ అమ్మాయి చచ్చిపోయింది, ఇంకొక అమ్మాయిని చేసుకున్నాడు. అట్లా ఎంతమందిని చేసుకున్నాడంట? ఎంతమందిని పెళ్లి చేసుకున్నాడు? మాట్లాడండి. 7గురిని. బాబు, ఈయన చాలా గొప్పవాళ్ళలాగా ఉన్నాడు. 7గురిని. ఇప్పుడు పునరుద్ధానంలో ఈ 7గురిలో ఎవరు ఈయనకి భార్య అవుతారు అని అడిగారు. వాళ్ళు అనుకున్నారు, ఈ దెబ్బతో యేసయ్యని చిక్కులో పెట్టేస్తాం. అప్పుడు ప్రభు అన్నాడు,
మీరు లేఖనములు కానీ దేవుని శక్తిని కానీ ఎరుగక పొరపడుతున్నారు. పునరుద్ధానములో పెళ్ళి చేసుకోవటం కానీ పెళ్ళికి ఈయటం కానీ ఉండదు. అయితే మనం ఎట్లా ఉంటామంటే దేవదూతల వలె ఉంటాం. ఆయన మృతులకు దేవుడు కాదు కానీ సజీవులకు దేవుడు. ఆయన అబ్రహాం, ఇస్సాక్, యాకోబుల దేవుడు అని చెప్పినప్పుడు ఆయన సజీవులకు దేవుడు అని చెప్పాడు. అనగానే వాళ్ళకి ఆశ్చర్యం కలుగుతుంది ఆయన బోధకు. దిస్ ఈజ్ ద థర్డ్ క్వశ్చన్ అబౌట్ ద రిజరెక్షన్, పునరుద్ధానం గురించి. దెన్ ఫోర్త్ క్వశ్చన్లోకి వెళ్దాం. ఇది 34 నుండి 46 వరకు. మత్తయి సువార్త 22వ అధ్యాయం 23 నుంచి 34 నుంచి 34 నుంచి చివరి వరకు చదువుకున్నాం. ఆయన సద్దూకయ్యుల నోరు మోయించినని పరిసయ్యులు విని కూడి వచ్చిరి. వారిలో ఒక ధర్మశాస్త్రోపదేశకుడు ఆయనను శోధించుచు, బోధకుడా, ధర్మశాస్త్రంలో ముఖ్యమైన ఆజ్ఞ ఏదని అడిగాను. అందుకైనా నీ పూర్ణ హృదయంతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ మనస్సుతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలనదే ఇది ముఖ్యమైనది, మొదటినైన ఆజ్ఞ. నిన్ను వల్లే నీ పొరుగువాని ప్రేమింపవలనను రెండవ ఆజ్ఞయు దాని వంటిదే. ఈ 2 ఆజ్ఞలు ధర్మశాస్త్రం అంతటికి ప్రవక్తలంతటికి ఆధారమై ఉన్నవని అతనితో చెప్పాను. ఒకప్పుడు పరిసయ్యులు కూడి ఉండగా యేసు వారిని చూసి, చూడండి, ఇది లూకాసు వార్తలో పరిసయ్యులు శాస్త్రులు అడిగినప్పుడు ప్రభు మంచి సమరీని కథ ఇక్కడే చెప్పాడు. ఆయన లూకాసు వార్తలో అది చెప్పినట్లుగా మనం చూస్తాం. మార్కులో చెప్పాడు ఆయన. మార్క్స్ వార్తలో కూడా మనకు కనపడుతుంది. మార్క్స్ వార్త 12వ అధ్యాయము 28వ వచనం నుండి. శాస్త్రుల్లో ఒకడు వచ్చి వారు తర్కించుట విని ఆయన వారికి బాగుగా ఉత్తరం ఇచ్చినని గ్రహించి ఆజ్ఞలన్నిటిలో ప్రధానమైనది ఏదని ఆయన అడిగాను. అందుకు యేసు, ప్రధానమైనది ఏదనగా, ఓ ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన యెహోవా అద్వితీయ ప్రభువు. నీవు నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ వివేకముతోనూ, నీ పూర్ణ బలముతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలనది ప్రధానమైన ఆజ్ఞ. రెండవనది, నీవు నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమింపవలనది రెండవ ఆజ్ఞ. వీటికంటే ముఖ్యమైన ఆజ్ఞ మరి ఏదియూ లేదని అతనితో చెప్పాను. ఆ శాస్త్రి, ఇది ప్రధానమైన ఆజ్ఞ. ఆ శాస్త్రి, బోధకుడా, బాగుగా చెప్పితివి. ఆయన అద్వితీయుడనియు ఆయన తప్ప వేరొకడు లేడనియు నీవు చెప్పిన మాట సత్యమే. పూర్ణ హృదయముతోనూ, పూర్ణ వివేకముతోనూ, పూర్ణ బలముతోనూ ఆయనను ప్రేమించుటయు, ఒకడు తన్ను వలె తన పొరుగువాని ప్రేమించుటయు సర్వాంగ హోములన్నిటికంటేను బలుల కంటేను అధికమని ఆయనతో చెప్పాను. అతడు వివేకముగా ఉత్తరం ఇచ్చినని యేసు గ్రహించి, నీవు దేవుని రాజ్యంనకు దూరంగా లేవని అతనితో చెప్పాను. ఇది ఇప్పటి వరకు 4 ప్రశ్నలు ప్రభు జవాబు చెప్పాడు. దెన్ 5th క్వశ్చన్, 5వ ప్రశ్న, మత్తయి సువార్త 22, 41 నుంచి 46 వరకు. 41వ వచనం చూద్దాం. ఒకప్పుడు పరిసయ్యులు కూడి ఉండగా యేసు వారిని చూసి, క్రీస్తుని గూర్చి మీకేమో తోచున్నది? ఆయన ఎవని కుమారుడని అడిగను. వారు, ఆయన దావీదు కుమారుడని చెప్పిరి. అందుకు ఆయన, అలాగైతే నేను నీ శత్రువులను నీ పాదముల కింద ఉంచు వరకు నీవు నా కుడిపార్శ్వమున కూర్చుండమని ప్రభువు నా ప్రభువుతో చెప్పెను అని దావీదు ఆయనను ప్రభు అని ఆత్మ వలన ఎలా చెప్పుచున్నాడు? దావీదు ఆయనను ప్రభు అని చెప్పిన ఎడల ఆయన ఎలాగూ అతనికి కుమారుడగనని వారిని అడుగుగా, ఎవడునూ మారు మాట చెప్పలేకపోయెను. మరియు ఆ దినము నుండి ఎవడునూ ఆయనను ఒక్క ప్రశ్నయు అడగ తెగింపలేదు. ఇది చాలా ముఖ్యం. ఈ వచనంతో ప్రశ్నలు అడగటానికి వాళ్ళకి ధైర్యం లేదు. వాళ్ళు ఇక సైలెంట్ అయిపోయారు. దట్ ఈస్ ద థింగ్. అది ఇక్కడ
ప్రభువే వాళ్ళని అడుగుతున్నాడు ఈ ప్రశ్న, క్రీస్తుని గురించి మీకేమి తోచుతున్నది? అది మొదటి ఆ ప్రశ్న. ఇంకొక ప్రశ్న, ఆయన ఎవరి కుమారుడు? ఎందుకు అడిగాడు ఈ ప్రశ్న? ఆయన ఎవరి కుమారుడు? ఎందుకు ఈ ప్రశ్న అడిగాడు? ఎందుకు ఈ ప్రశ్న అడిగాడు చెప్పగలరా? రెండు విషయాలు యూదులకి ఒక పెద్ద సంశయంగా మారినాయి. ఒకటి ఆయన ఫిజికల్ నేచర్, రెండు ఆయన స్పిరిచువల్ అథారిటీ. ఆయన ఎవరి కుమారుడు? దావీదు కుమారుడు. దేవుని కుమారుడు అన్న మాట వాళ్ళు నమ్మలేకపోతున్నారు. దావీదు కుమారుడు అనేది కూడా వాళ్ళు నమ్మలేకపోతున్నారు. వాళ్ళు ససేమిరా యేసయ్య దావీదు కుమారుడని ఒప్పుకోలే. ఇప్పుడు ఇంకొక అడుగు ఆయన ముందుకు వెళ్ళి ఒక అద్భుతమైన లేఖనాన్ని చూపించాడు. సరే, దావీదు మెస్సయ్య దావీదు కుమారుడు అయ్యాడు అనుకోండి, మరి దావీదు ఎందుకు నా ప్రభు ఆయన కుడిపార్శ్వమున కూర్చుంటూ పెడతాడని అన్నాడు. నేను నీ శత్రువులను నీ పాదముల కింద ఉంచు వరకు నీవు నా కుడిపార్శ్వమున కూర్చుండమని ప్రభు ఎవరితో అన్నాడు? ఏ ప్రభు అన్నాడు? చూడండి 44వ వచనం. ప్రభు, చదవండి అందరూ. ప్రభు, ఏ ప్రభు అన్నాడు? మొదటి ప్రభు ఏమో తండ్రి, రెండో ప్రభు ఏమో కుమారుడు. మరి దావీదు ఆయన్ని ప్రభు అని ఎందుకు పిలుస్తున్నాడు? దావీదు కుమారుణ్ణి. ఆయన ప్రభు అయితే కొడుకు ఎట్లా అవుతాడు? సరే, ఫిజికల్ జీనియాలజీ అండ్ స్పిరిచువల్ జీనియాలజీ. ఫిజికల్గా ఆయన దావీదు కుమారుడు, కానీ స్పిరిచువల్గా దావీదు కుమారుడు కాదు. దావీదుకు ప్రభువు దేవుని కుమారుడు, ఈజ్ ద సన్ ఆఫ్ గాడ్. అది వాళ్ళు నమ్మలేకపోతూ ఉన్నారు. అని దావీదు ఆయన ప్రభు అని ఆత్మ వలన ఎలా చెప్పుచున్నాడు? దావీదు ఆయనను ప్రభు అని చెప్పిన ఎడల ఆయన ఎలాగో అతనికి కుమారుడనని అడుగుగా ఇంకా వాళ్ళకి అస్సలు మాట రాట్లా. ఇంక నో ఆన్సర్. మీకు అర్థమైందా? ఆయన ఫిజికల్గా దావీదు కుమారుడుగా ఎంచబడ్డాడు. ఆయన దావీదు వంశములో నుండి ఆయన వచ్చిన వాడై సింహాసనం మీద కూర్చున్నాడు. ఆయన దేవుని కుమారుడిగా ఆయన దేవుని రాజ్యాన్ని స్థాపించడానికి వచ్చాడు. ఈజ్ ద సన్ ఆఫ్ గాడ్. దేవునికి స్తోత్రం చెప్పండి. అందుకే బ్యూటిఫుల్ కన్ఫెషన్ సీమోన్ అంటాడు, నీవు సజీవుడవగు దేవుని కుమారుడు అయిన క్రీస్తువు అంటాడు. ఎక్కడుందా వచనం? మత్తయి 16:17. అందుకు యేసు, సీమోను బర్యోనా, నీవు ధన్యుడవు, పరలోకమందున నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరచునే కానీ నరులు నీకు బయలుపరచలేదు. 16 చదివిస్తే కొంచెం ముందు చదువు. అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడగు దేవుని కుమారుడువైన క్రీస్తు అని చెప్పాను. నీవు సజీవుడవగు దేవుని కుమారుడువైన క్రీస్తు. నేను మీతో చెప్పిన ఇది అద్భుతమైన ఆశ్చర్యకరమైన స్టేట్మెంట్. అందరు చేయొచ్చు, దేవునికి స్తోత్రం చెప్పండి అని. నీవు సజీవుడవగు, యు ఆర్ ద సన్ ఆఫ్ లివింగ్ గాడ్. అంటే మెస్సయ్య ఈ లోకానికి వచ్చి మానవాళి కొరకు మరణించే రక్షకుడవు. నీవు సజీవుడవు.
నీవు దేవుని కుమారుడు. దావీదు కుమారుడిగా ఆయన సింహాసనం మీద కూర్చొని రాజ్యాన్ని పరిపాలిస్తాడు. దేవుని కుమారుడిగా మానవాళి కొరకు బలియాగమయ్యి ఆయన మానవులను విమోచించి ఆయన దేవుని రాజ్యాన్ని స్థాపిస్తాడు. ఆయన మెస్సయ్య, ఆయన క్రీస్తు. అప్పుడు ఆ ప్రభుకి సంతోషం అవుతుంది. ప్రభు అంటాడు, సైమన్ బర్యోన, నీవు ధన్యుడవు, యు ఆర్ బ్లెస్డ్ అని చెప్తాడు. అప్పటి నుండి వాళ్ళు ప్రశ్నలు అడిగరు. నా విల్ గో టు 23వ అధ్యాయం. 24 నుంచి 26 వరకు ఒలీవల కొండ బోధ. 23వ అధ్యాయము పరిసయ్యులను భయంకరంగా కోపడతాడు. భయంకరం, మామూలుగా కాదు, చాలా ఘోరంగా కోపడతాడు. 23వ అధ్యాయం. అప్పుడు యేసు జనసమూహములతోనూ తన శిష్యులతోనూ ఇట్లనెను. చదవండి. అప్పుడు యేసు జనసమూహములతోనూ తన శిష్యులతోనూ ఇట్లనెను, శాస్త్రులను పరిసయ్యులను మోషే పీఠమందు కూర్చుండువారు గనుక వారు మీతో చెప్పు వాటిని అన్నిటినీ అనుసరించి గైకొనుడి. అయినను వారు క్రియల చొప్పున చేయకుడి, వారు చెప్పుదరే గాని చేయరు. మోయ సఖ్యము కాని భారమైన బరువులు కట్టి మనుషుల భుజముల మీద వారు పెట్టుదరే గాని. 23వ అధ్యాయం అంతా చాలా కఠినమైన ఘోరమైన అధ్యాయం. 23వ అధ్యాయం చాలా భయంకరమైన అధ్యాయం అని చెప్పాలి. 23వ అధ్యాయంలో పరిసయ్యుల గురించి ప్రభు మాట్లాడతాడు. ఇన్ జనరల్ ఒక మతపరమైన వ్యక్తి, శరీర సంబంధమైన వ్యక్తి ఎట్లా ఉంటాడో 23వ అధ్యాయంలో చూడవచ్చు. 23వ అధ్యాయంలో చూడండి, 7, 8 అయ్యోలు ఉంటాయి అనుకుంటే చూడండి. మొదటి అయ్యో, అయ్యో వేషధారులైన శాస్త్రులారా. 13వ వచనం. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు మనుషుల ఎదుట పరలోక రాజ్యమును మూయుదురు, మీరందులో ప్రవేశింపరు, ప్రవేశించు వారిని ప్రవేశింపనీయరు. మొదటి అయ్యో. అయ్యో అందరూ ఒకసారి అయ్యో అంటారా? అయ్యో, ఇది మొదటి అయ్యో. అయ్యో మందిరానికి రాకుండా టీవీ ముందు కూర్చునే వారులారా, అయ్యో మీరు వెళ్ళరు, మీ పిల్లల్ని కూడా పరలోక రాజ్యం వెళ్ళనీయరు అన్నట్టుంది కదా. మొదటి అయ్యో. రెండో అయ్యో 15వ అధ్యాయం 15వ వచనం. అయ్యో అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా. ఇది రెండవ అయ్యో. మూడవ అయ్యో 16వ వచనం. అయ్యో అందులైన మార్గదర్శకులారా, ఒకడు దేవాలయం. మూడవ అయ్యో. తర్వాత 4వ అయ్యో 23వ వచనం. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు పుదీనాలోను సోపులోను జీలకర్రలోను 10వ వంతు చెల్లిస్తారు. ధర్మశాస్త్రంలో ప్రధానమైన అది 4వ అయ్యో. 5వ అయ్యో 25వ వచనం. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు గిన్నెయు పళ్ళెమును గిన్నెని బయట శుభ్రంగా కడుగుతారు, పౌడర్లు డబ్బాలు ఖాళీ చేస్తారు, ఇంకా క్రీములు అన్నీ రాస్తారు. పైన మాత్రం ఎంత దగదగ మెరిసిపోతుంటారు, లోపల మాత్రం ఎట్లా ఉంటారు, భయంకరమైన పరిస్థితి. వెలుపట శుద్ధి చేయుదురు గాని అవి లోపల దోపుతోను అజితేంద్రియముతోను. ఇది ఎన్నో అయ్యో? 5వ అయ్యో. 6వ అయ్యో 27వ వచనం. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు సున్నము కొట్టిన సమాధులను పోలి ఉన్నారు. ఎట్లాంటి వాళ్ళు అంటే సున్నం కొట్టి బ్రహ్మాండంగా సున్నం డెకరేషన్స్ బాగా ఉంటాయి, కానీ లోపల మాత్రం సమాధులు. మీరు దోమల్ని వడి కట్టి ఒంటెల్ని మింగేవాళ్ళు వీళ్ళు. బాబు ఎంత భయంకరంగా. ఇంకా ఆ దెబ్బతో ఒకసారి నాకిళ్ళు చూడండి, అరికాల నుంచి తల వరకు వాళ్ళకి, అది తెలుగు భాషలో అంటారు కదా, నష్టాలానికి మండింది అంటారు చూడండి, కోపం అట్ట మండింది. ప్రభుని ఎప్పుడు చంపేద్దామా అని చూస్తున్నారు వీళ్ళు. ఆ మాటలు
దేవుడు ప్రభు కోపంతో గద్దిస్తుంటే వాళ్ళకి పశ్చాత్తాపడే మనసే లేదు. ఇప్పుడు ఫైనల్ అయ్యో 7వ అయ్యో చూడండి 29వ వచనం. అయ్యో వేషధారులైన శాస్త్రులారా పరిసయ్యులారా, మీరు ప్రవక్తల సమాధులను కట్టించుచు నీతిమంతులు గోరులను మీరేం చేసి సమాధులు కట్టిస్తారు. అమ్మ నాన్న చచ్చిపోయినప్పుడు మాత్రం బ్రహ్మాండమైన సమాధి, పాల రైతు మామూలు రైతు కూడా. బతికున్నప్పుడు మాత్రం అమ్మ లేదు నాన్న లేదు, నాన్న పలకరించేది లేదు, అమ్మను పలకరించేది లేదు. వీళ్ళెవరు? ఈ వేషధారులైన శాస్త్రులు పరిసయ్యులు. అయ్యో 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 అయ్యో. ఈ 23వ అధ్యాయం అంతా అయ్యోలే, అయ్యో అయ్యో అని చెప్పి ఆయన అన్నాడు. మీరు ఏం చేస్తారో తెలుసా? మీరు బలిపీఠం తోడు అంటారు, బలిపీఠం ముఖ్యమా దేవుడు ముఖ్యమా అంటాడు ఆయన. అట్లాగా వేషధారులారా మీరు ఏం చేస్తున్నారు? మీరు అట్లాగా ఈ అధ్యాయం అంతా చెప్పాడు. ఈ అధ్యాయం డేంజర్ ఎక్కడో తెలుసా? అది 37వ వచనం. దట్స్ ద సీరియస్నెస్, దట్స్ ద డేంజర్ ఆఫ్ 37వ వచనం. అందరూ జాగ్రత్తగా వినండి. 24 నుంచి నేను ఇప్పుడు చెప్పను, తర్వాత చెప్తాను. 24 నుంచి 26 ఏంటంటే 24 ఇంకా అప్పటికి 23 తోటి ఏమవుద్దంటే ఆయన పరిసయ్యుల గురించి చెప్పటం మానేసి ఇంకా వెళ్ళిపోతాడు. 24వ వచనం. ఆయన వెళుతూ దేవాలయం నుండి బయలుదేరి వెళ్ళుచు ఆయన దేవాలయాన్ని చూపిస్తారు. ఈ దేవాలయం చూడు ప్రభా ఎంత బాగుందో అంటే అప్పుడు అంటాడు, ఈ రాయి మీద రాయి నిలవకుండా ఏమైపోద్ది? తీసివేయబడుతుందని చెప్పాడు. అప్పుడు 3వ వచనం. ఆయన ఒలివల కొండ మీద ఆయన ఇక్కడ దేవాలయం నాశనాన్ని గురించి చెప్తాడు ఆయన. ఆ తర్వాత ఒలివల కొండ మీద కూర్చున్నప్పుడు ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయి అని చెప్పినప్పుడు ప్రభు 24వ అధ్యాయము 25వ అధ్యాయము 26వ అధ్యాయం 1వ వచనం. యేసు ఈ మాటలన్నీ చెప్పి అంటే ఆ మాటతో ఈరోజు క్లోజ్ అవుద్ది 26 1వ వచనంతో. దిస్ ఈజ్ ద హాటెస్ట్ డే. ఇప్పుడు బాగా వినండి, మీరు అందరూ భయపడాలి, కొంచెం ఏడవాలి. అందరు నాకెళ్ళి చూడండి, అందరు నాకెళ్ళి చూడండి. మీతో చెప్తాను. మీ ఇంటికి మీ నాన్న వచ్చి ఇంక నేను మీ ఇంట్లో అడుగు పెట్టనురా అని వెళ్ళిపోయాడు అనుకో, హౌ ఇట్ విల్ బి? నేను మీ ఇంట్లో అడుగు పెట్టను అన్నాడు అనుకో, హౌ ఇట్ విల్ బి? దట్స్ అ సీరియస్ డే. ఇక నీ ముఖం చూడండిరా అన్నాడు అనుకో. ప్రభునందు ప్రియులరా, మానవ జీవితంలో తండ్రి దీవెన చాలా ముఖ్యం. తండ్రి ఎలాంటి వాడైనా, యూ షుడ్ నాట్ లూజ్ యువర్ ఫాదర్. తండ్రి యొక్క బ్లెస్సింగ్ చాలా అవసరం. డెరిక్ ప్రిన్స్ దైవ సేవకుడు ఆయన వాక్యం చెప్తూ తన తండ్రి రక్షణ పొందలేదు, మంచి రిలేషన్షిప్ లేదు. తన రక్షణ పొందకపోయినా తండ్రి స్థానం తండ్రికి ఇవ్వాలి. షుడ్ నాట్ లూజ్ యువర్ ఫాదర్. అది కోవనెంటల్ బ్లెస్సింగ్ అన్నమాట. సరే, ఇది వేరే విషయం చెప్తున్నాను, మీకు ఎప్పుడైనా చెప్తాలేండి. తండ్రిని ఎప్పుడు కూడా దూషించకూడదు. సో తండ్రికి వ్యతిరేకంగా ఎప్పుడు కూడా ఏది చేయకూడదు. దట్స్ నాట్ ఎట్ ఆల్ యాక్సెప్టబుల్. సరే, ఇక్కడ ఏసేయమన్నాడు, యెరూషలేమా యెరూషలేమా, ఐఎమ్ గోయింగ్ బ్యాక్. నేను వెళ్ళిపోతున్నాను. ప్రవక్తల్ని చంపేదానా, ఐఎమ్ గోయింగ్. మీ ఇల్లు మీకు విడిచిపెడుతున్నాను, ఇక నేను మీ మొక్కం చూడను. దట్స్ ద ఫైనల్ వర్డ్. అందరూ కలిసి చదవండి. యెరూషలేమా యెరూషలేమా,
ప్రవక్తలను చంపుచును. చదవండి, పెద్దగా చదవండి. చంపుచును 23:37. చంపుచును, నీ యొద్దకు పంపబడిన వారిని రాళ్ళతో కొట్టుచును ఉండుదానా. కోడి తన పిల్లలు రెక్కల క్రిందకి ఎలాగ చేర్చుకును, అలాగే నేను నీ పిల్లలను ఎన్నో మాటలు చేర్చుకున్న వాళ్ళని ఇంటిని గాని మీరు పోతిరి. ఇదిగో మీ ఇల్లు మీకు విడవబడి ఉన్నది. ఇది మొదలుకొని ప్రభువు పేరట వచ్చివాడు స్తుతింపబడు గాక. మీరు చెప్పు వరకు నన్ను చూడరని మీతో చెప్పుచున్నాను. యు ఆర్ నాట్ గోయింగ్ టు సీ మీ. అందుకే ఈరోజు భయంకరమైన రోజు అని చెప్పాను. దిస్ ఇస్ ద టెరిబుల్ డే. యు ఆర్ నాట్ గోయింగ్ టు సీ మై ఫేస్ అని చెప్పి వెళ్ళిపోతాడు. ఇక్కడ కూర్చున్న వాళ్ళలో ఎవరైనా రక్షణ పొందకపోతే ఈరోజు మీకు మంచి రోజు. మేక్ ఏ డెసిషన్. ఎన్నోసార్లు నిన్ను గద్దిస్తున్నాడు, నీ హృదయమైన తలుపు నొద్దు నుండి తడుతున్నాడు. ఒకవేళ ఆయన్ని రిజెక్ట్ చేస్తున్నావేమో, ఆయన వెళ్ళిపోతే చాలా డేంజరస్. ఇట్స్ వెరీ డిఫికల్ట్. ఒకవేళ రక్షణ పొంది అవిధేయుడు అయిపోయేమో, ఎన్నో విషయాల్లో ప్రభువును దుఃఖ పెడుతున్నావేమో, ఆయనను ఆయన వాక్యాన్ని తృణీకరిస్తున్నావేమో. ప్రభు, ఐఎమ్ సారీ లార్డ్ అడుగుదామా? ఆయన దీనుడు, సాత్వికుడు. ప్రభు పేరిట వచ్చువాడు. ఆయన మట్లాదివారం రోజున ఆయన లోపలికి వస్తున్నప్పుడు ప్రభు పేరిట వచ్చు రాజు అని కేక వేశారు. ఆయన మళ్ళీ రాజుగా రాబోతున్నాడు ప్రభు పేరిట, అంటే యెహోవా పేరిట రాబోతున్నాడు. ఆ రోజు వరకు నా ముఖాన్ని చూడరు. యు ఆర్ నాట్ గోయింగ్ టు సీ మై ఫేస్ అగైన్. అందుకే ఈ రోజుకి నేనేమన్నానంటే చాలా దుఃఖకరమైన రోజు. ద గాడ్ హిమ్సెల్ఫ్ డెజర్టింగ్ హిస్ పీపుల్. ఇంకంతే. లక్షల మంది యూదుల్ని హిట్లర్ చంపేశాడు. లక్షల మంది. ఇస్రాయిల్ రాజ్యం అంతా, యూదు రాజ్యం అంతా నాశనం అయిపోయింది. ఎన్నిసార్లు గద్దించినా నువ్వు లోబడకపోతే నీ పరిస్థితి అంతేనేమో. పరిసయ్యుల్లాగా ఉన్నామేమో మనం. పైన మనం చాలా భక్తిగా ఉన్నామేమో. వేషధారుల వలె ఉన్నామేమో. సున్నం కొట్టిన సమాధుల వలె ఉన్నామేమో. గిన్నె వెలుపట బాగా శుద్ధి చేస్తున్న వాళ్ళలాగా ఉన్నాయేమో. వెలుపట దగదగ మెరిసిపోతా ఉంది గిన్నె, కానీ లోపల అపవిత్రత ఉంది. ఆర్ వి లైక్ దట్? ప్రభు గాయాలని బాగా రేపేస్తున్నామేమో. ప్రవక్తల్ని, శిష్యుల్ని చంపుతున్నామేమో. ఆర్ వి లైక్ దట్? ఈ రోజున ఆయన ఎంత దుఃఖంలో ఉన్నాడో మీరు యూ కెన్ అండర్స్టాండ్. ప్రార్థన చేసుకుందాం. దేవుడు తన వాక్యం దీవించును గాక.